డబ్బులు ఎలా సంపాదించాలో ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఆ సంపాదించిన ధనాన్ని సరిగ్గా ఎలా ఖర్చు పెట్టాలన్నది మాత్రం కొంతమందికే తెలుసు. ఎప్పుడూ బాధపడుతూ కూర్చుంటే బ్రతుకు కూడా భూతమై నిన్ను భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నువ్వు నవ్వుతూ ఉంటే జీవితం కూడా నీకు తల ఉంచి తీరుతుంది. చెంపదెబ్బ కొట్టిన వారినైనా క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని మాత్రం అస్సలు క్షమించకూడదు. పరిస్థితులను బట్టి మనలో మార్పు రాకపోతే జీవితంలో ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేము. అందుకే మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదా, మారేవన్నీ జీవాలు, మారనివన్నీ శవాలు అని. చెట్టు కొమ్మ నుండి వీడిపోయిన పువ్వు తిరిగి మళ్ళీ ఆ కొమ్మకు అతుక్కోదు, కానీ కొమ్మ బలంగా ఉంటే మాత్రం కొత్త పువ్వు తిరిగి మళ్ళీ వికసిస్తుంది. ఒక్క సెకండ్ కూడా మన గురించి అస్సలు ఆలోచించని వ్యక్తి కోసం మనం అతిగా ఆలోచించి మనకు ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటాం. అలా వృధా చేసిన సమయం మనకు వ్యధను మిగులుస్తుందే తప్ప ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. చెట్టుకు ప్రతిరోజు నీరు పోయాలి, కానీ పండ్లు మాత్రం కాలం ప్రకారమే వస్తాయి. జీవితంలో ఓపిక ఉండాలి, ఎందుకంటే ఏ పని ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది. జీవితంలో విజయం అనేది మన హైటు, వెయిటు, లుక్స్ని బట్టి ఆధారపడి ఉండదు. అది కేవలం మన విజ్ఞానం, తెలివితేటలపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకుంటే అంతకు మించిన మనశ్శాంతి ఈ ప్రపంచంలో మనకు ఎక్కడా దొరకదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం మాత్రం కొందరికే ఉంటుంది. ఎలాగైనా సాధించాలన్న సంకల్ప బలం ఎవరికైతే మెండుగా ఉంటుందో వారు తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతారు. ప్రతిరోజు ఒక గొప్ప విషయాన్ని నేర్చుకోవడం అద్భుతంగా ఉంటుంది. మరి ఉపయోగకరమైన విషయాన్ని నేర్చుకుంటే అది మరింత అద్భుతంగా మారుతుంది. మనం నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మనం కోరుకున్న స్థాయిలో మన కష్టమే మనల్ని మహారాజులాగా నిలబెడుతుంది. ఒక సరైన సమయం కోసం ఎదురు చూడటం కంటే ప్రస్తుతం చేతిలో ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడమే మేలు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను అస్సలు వదులుకోవద్దు. లైఫ్లో ఒక చేదు విషయం ఏమిటో తెలుసా? ఎవరైతే ఎక్కువగా బాధ్యతను తీసుకుంటారో అలాంటి వారికే బాధలెక్కువ. మరీ నిజాయితీగా ఉన్నవారికి నిందలెక్కువ. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మరి మనసు తప్పితే జీవితమే గతి తప్పుతుంది. ఎక్కడైతే నువ్వు ఎక్కువగా చనువు చూపిస్తావో అక్కడే నువ్వు ఎక్కువగా చులకనవుతావు. మన ఆకలి తీర్చుకునేందుకు ఆహారం కావాలి, అదే మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చెయ్యాలి. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు, ఎంత కోరుకున్నా ఎవరూ కూడా కలిసి ఉండలేరు. ఉపయోగం లేని ధనం, శాంతినివ్వలేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నీ మనస్సు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే నీ మెదడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎవరి మీదనైనా మీరు చెడు అభిప్రాయానికి వచ్చే ముందు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనిషికి మెచ్యూరిటీ అనేది వయసుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు, కన్నీళ్లను బట్టే అది వస్తుంది. ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనిని మొదలు పెట్టకండి. 1. ఎందుకు నేను ఈ పని చేస్తున్నాను? 2. దీనివల్ల ఫలితం ఏమిటి? 3. ఇందులో నేను విజయాన్ని సాధించగలనా? తప్పు చేసి కూడా ఆ తప్పును మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఎటువంటి తప్పు చేయకుండానే శిక్షను అనుభవిస్తూ మౌనంగా ఉండిపోయేవారు మరికొందరు. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే తెలుసుకుంటావు బంధాల యొక్క విలువ. స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేస్తారు.
నీకు ఒకరి మీద ఎక్కువగా ఇష్టం ఉన్నప్పుడు దాని ఫలితంగా వచ్చే కష్టాల్ని కూడా భరించక తప్పదు. సంతోషంగా ఉన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళకంటే బాధల్లో ఉన్నప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన వారే జీవితాంతం గుర్తుండిపోతారు. మన జీవితంలో ఎవరినైతే మనం ఎక్కువగా మర్చిపోవాలని అనుకుంటామో వారే మనకు పదే పదే గుర్తుకు వస్తారు. అప్పు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే అది రాత్రులు దిగులు పడేలా, పగలు మనల్ని తలదించుకునేలా చేస్తుంది. ఎంతమంది ఎంగిలి చేతులతో నలిపినా కూడా మనం పవిత్రంగా చూసేది ఒక డబ్బును మాత్రమే. జీవితంలో ఆనందంగా ఉండాలంటే మొదట చేయవలసింది ఏమిటంటే నిన్ను మర్చిపోయిన వాళ్ళను నువ్వు మర్చిపోవడమే. ఎప్పుడైతే మనకంటే ఎదుటి వారిని ఎక్కువగా ప్రేమిస్తామో ఏదో ఒకరోజు ఖచ్చితంగా దానికి రెట్టింపు బాధపడవలసి వస్తుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, అదే పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసునకు బరువు. పరుల సొమ్ము ఆశించేవాడు ఈ భూమికే బరువు. ఒకరిలా అవ్వాలనుకోవడం ఆశయం, ఒకరిలా ఉండాలనుకోవడం ఆదర్శం. కానీ నీలా నువ్వు ఉండాలనుకోవడం అవసరం. అది నువ్వు గుర్తించగలగడమే అవకాశం. కోల్పోయినది ఎప్పుడూ బాధగానే ఉంటుంది, ఉన్నది ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది, లేనిది ఎప్పుడూ గొప్పగానే అనిపిస్తుంది. నిన్ను పిలవలేదా? అస్సలు వెళ్ళవద్దు. చెప్పలేదా? దాని గురించి అస్సలు అడగవద్దు. ఆలస్యంగా చెప్పారా? దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు. ముఖ్యమనిపిస్తే ముందే చెబుతారు. చివరిదాకా నీతో చెప్పలేదు అంటే ముందే వద్దనుకున్నారని అర్థం. తిండి పెట్టిన వారి ఇంటికెళ్ళి మంచినీళ్ళైనా తాగిరండి, కానీ మనల్ని నిర్లక్ష్యంగా చూసేవాడింటికి పరమాన్నం పెట్టినా వెళ్ళకండి. ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, మరికొన్ని బాధలు వారిని అలా మార్చేస్తాయి. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, నీ తెలివితేటలేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. మీరు మీ జీవితంలో ఏదైనా బలంగా కోరుకుంటే అది అమాంతంగా వచ్చి మీ ఒళ్ళో పడిపోదు. దాన్ని శోధించి సాధనతో సొంతం చేసుకోవాలి. అప్పుడే మీకది అంది వస్తుంది. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు బ్రతుకే భారమైపోతుంది. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. నటించే బంధాలన్నీ తీయగా, మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలెప్పుడు చీటికి మాటకి గొడవ పడుతూ, తిడుతూ, అలుగుతూ ఉంటాయి. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటేనే ఓ యుద్ధం. గెలిచేంత వరకు పోరాడాల్సిందే. ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో నమ్మక ద్రోహం కూడా అక్కడే ఉంటుంది.